హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. మనం మీట్ అయ్యి చాలా డేస్ అయిందండి. కానీ మీ ముందుకి నేను ఒక మంచి సీరీస్‌తో రాబోతున్నాను. అదే డేటా ఇంజినీరింగ్ సీరీస్ అనమాట. ఈ డేటా ఇంజినీరింగ్ సీరీస్ లోపల మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ అసలు డేటా ఇంజినీరింగ్ అంటే ఏంటి? మీరేమేమి నేర్చుకోవాలి? అండ్ నేర్చుకున్న తర్వాత ఎట్లాంటి క్లౌడ్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఈ డేటా ఇంజినీరింగ్ కాన్సెప్ట్స్ బిల్డ్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈ సీరీస్ లోపల ఉండబోతుందండి. ఈ సీరీస్ చాలా లాంగ్‌గా ఉండబోతుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. అసలు చాలా మందికి ఈ డేటా ఇంజినీర్స్ అంటే ఎవరు? అసలు ఈ డేటా సైంటిస్ట్‌లు వీళ్ళకి డిఫరెన్స్ ఏముంది? డేటా అనలిస్ట్‌లు ఎవరు? ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయండి. ఈ సీరీస్ లోపల ప్రతి ఒక్క డౌట్‌తో సహా డేటా ఇంజినీర్, డేటా అనలిస్ట్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు ఈ డేటా ఇంజినీర్స్‌కి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కంటే సాలరీ వస్తుందా? ఎక్కువొస్తుందా? ఒకవేళ వచ్చినట్లయితే అసలు ఎందుకు ఇంత డిమాండ్‌లో ఉన్నవాళ్ళు? వీళ్ళు ఇంత డిమాండ్‌లో ఉన్నారన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అసలు ఈ డేటా ఇంజినీరింగ్ అంటే ఏంటో చూద్దాం. అసలు మనము ముందుగా అసలు ఈ డేటా ఇంజినీరింగ్ అంటే ఏంటో తెలుసుకునే దానికంటే ముందుగా అసలు మనం అమెజాన్‌లోకెళ్ళామనుకోండి. అమెజాన్ లోపల మనం ఒక ఆర్డర్‌ని ప్లేస్ చేసామనుకోండి. సో, అప్పుడేమవుతుంది మనకి ఆ ప్రొడక్ట్ డీటెయిల్సు, పేమెంటు అండ్ అది అసలు ఎక్కడుంది అన్నీ తెలియాలనమాట. ఇవన్నీ మనం ఆర్డర్ చేసి కార్ట్‌లో చేయంగానే మన ఆర్డర్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మనం పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టామా? లేదంటే ఆల్రెడీ పే చేసేసామా? క్రెడిట్ కార్డ్ ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ చూపిస్తాయన్నమాట. అండ్ ఇన్వెంటరీ ఉంటుంది. అసలదెక్కడ స్టోర్ అయ్యుంది. ఆ ప్రొడక్ట్ లోపల నుంచి ఇంకా ఎన్ని ప్రొడక్ట్స్ మిగిలున్నాయి అవతల కస్టమర్స్‌కి అని చూపించాలనమాట. సో, ప్రాసెస్ ఏంది? కస్టమర్ మనం ఆర్డర్ చేస్తాము. మన ప్రాసెస్‌కి ఒక యూనిక్ ఐడీ వస్తుంది. మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు పేమెంట్ రిసీట్ లోపల ఒక యూనిక్ ఐడీ వస్తుంది. అండ్ ఇన్వెంటరీ లోపల అవన్నీ ఎలాగున్నాయి అని చెప్తుందనమాట. సో, ఈ ఆర్డర్ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేయాలి మనం? ఎస్‌క్యూఎల్ ఆర్ నోఎస్‌క్యూఎల్‌లో స్టోర్ చేస్తాం. సో, మనం ఒక ఆర్డర్ చేయంగానే యూనిక్ ఐడీ అండ్ ఎవ్రీథింగ్‌ని మనం వాళ్ళ అమెజాన్ వాళ్ళు ఎక్కడో ఒకటి స్టోర్ చేయాలి. ఎందుకంటే మీరొచ్చేసి నెక్స్ట్ రిటర్న్ పెట్టారనుకోండి. రిటర్న్ పెట్టంగానే అసలు వీళ్ళు మన ప్రొడక్ట్ మన దగ్గరే కొన్నారా? లేదా? కొన్నారంటే మనకు మ్యాచ్ అవుతుందా? లేదా? మనకు పేమెంట్ చేసున్నారా? లేదా? మన పేమెంట్ ఐడీ చెక్ చేసుకుంటారు. అండ్ ఇన్వెంటరీ లోపల మీరు రిటర్న్ చేసిన తర్వాత ఐటెమ్ యాడ్ చేయాలి. సో, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? మీకు ఒక యాప్‌లో కనిపిస్తది. కానీ బ్యాక్ ఎండ్‌లో ఇవన్నీ చేసేదెవరు? డేటా ఇంజినీర్స్. సో, ఆ డేటా అలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం? ఆ డేటా లోపల మీరు అమెజాన్ గాని ఏదైనా ఓపెన్ చేశారనుకోండి. మీకు కొన్ని ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి ప్రొడక్ట్ యూజ్ చేయండి. అంటే మీరు చూసిన ప్రొడక్ట్‌కి రిలేటివ్‌గా ఇలాంటి ప్రొడక్ట్ ఉంటుందనమాట. సో, మీరు నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ అప్డేట్స్. ఇదే స్ట్రీమింగ్ అని ఉంటుంది. సో, మీకు ముందు ముందు అర్థమవుతుందనమాట. కన్సిడర్ మీరేదైనా ఆర్డర్ చేశారనుకోండి. ఆర్డర్ చేసిన వెంటనే వాళ్ళ ఇన్వెంటరీ లోపల నుంచి ఐటెమ్‌ని మైనస్ చేయాలి. ఎందుకంటే కన్సిడర్ అది ఒకే ఐటెమ్ ఉందనుకోండి. వాళ్ళు మైనస్ చేయలేదు. ఇంకొక వ్యక్తి కూడా వచ్చి ఆర్డర్ చేశాడు. అప్పుడు వాళ్ళేం చేయాలి? ఆ ప్రొడక్ట్ అసలు అయిపోయింది. ఔట్ అయిపోయాయి. సో, ఇదనమాట. డేటా ఇంజినీరింగ్ టాస్క్ వచ్చేసి ఈ డేటాని ఎఫెక్టివ్‌గా స్టోర్ చేయడం ఎలాగా? సో, తర్వాత డేటాని ఎలాగ ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి? ఆ డేటాని అప్లికేషన్స్‌కి ఏ విధంగా అవైలబుల్ ఉండే విధంగా చేయాలి? అన్న దాని మీద ఈ డేటా ఇంజినీర్స్ వర్క్ అవుతారనమాట. ఓకేనా? ఐ థింక్ మీకు అసలు ఈ డేటా ఇంజినీరింగ్ అంటే ఏంటి? వీళ్ళేం చేస్తారో ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. సో, వీళ్ళేం చేయరండి, అట్లాంటి ఆ డేటాబేసెస్ లోపల టేబుల్స్ ఉంటాయి కదా! వాటిని డిజైన్ చేస్తారనమాట. లైక్ స్కీమాస్ ఉంటాయి. స్టార్ స్కీమా యూజ్ చేయాలా? లేదా స్నోఫ్లేక్ యూజ్ చేయాలా? అని ఉంటాయనమాట. సో, మీ దగ్గర ఒక ఆర్డర్ చేశారు కదా! ఆ ఆర్డర్ డేటాని డేటాబేస్ లోపల ఎలా స్టోర్ చేయాలి? డేటాబేస్ లోపల ఆర్డర్‌ని మీకు యాప్ లోపల ఎలా చూడాలి? ఇట్లాంటి డేటా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి కదా! పాస్ అవ్వాలి కదా! అట్లాంటి పైప్‌లైన్స్‌ని బిల్డ్ చేస్తారు. అండ్ మేనేజ్ చేస్తారనమాట. అంటే ఏదన్నా ఇష్యూస్ వచ్చాయనుకోండి, కన్సిడర్ ఏదన్నా నెక్స్ట్ వేరే కాలమ్ యాడ్ అయింది. నెక్స్ట్ వేరే దాన్ని ప్రాసెస్ చేయాలి. ఏదన్నా బ్రేక్ అయ్యి ఉంటుంది. ఇలాంటి వాటిల్ని బిల్డ్ చేస్తారనమాట. ఈళ్ళు మాక్సిమం డేటా కలెక్షన్, డేటా స్టోరేజ్ అండ్ అనాలిసిస్ చేస్తూ ఉంటారనమాట. సో, వీళ్ళేం చేస్తారంటే మన దగ్గర రా డేటా ఉంటుంది కదా! ఆ రా డేటాని మీకు ఒక యాక్షనబుల్ ఇన్‌సైట్ అనమాట. లోపల ఇన్వెంటరీ లోపల కొన్ని వేల ప్రొడక్ట్స్ ఉంటాయి. మీరు ఏదో ఒక ప్రొడక్ట్‌ని పిక్ చేసుకుంటుంటారు. ఆ ప్రొడక్ట్ లోపల నుంచి ఈ ప్రొడక్ట్ మైనస్ చేసి మీకు చూపించాలి. అలాగా చూపించాలనమాట. సో, వీళ్ళ దగ్గర చాలా డేటా ఉంటుందనమాట. కన్సిడర్ మీ అమెజాన్ లోపల నుంచి రావచ్చు. కొంతమంది వేరే థర్డ్ పార్టీ సైట్స్ లోపల నుంచి రావచ్చు. అంటే కొంతమంది కూపన్స్ వాడొచ్చు. ఇట్లాంటి డేటా వచ్చినా గాని, వాళ్ళు అన్ని ప్రాసెసింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి మీకొక డేటాని చూపించాలి. అంటే కొంతమంది ఫ్లిప్‌కార్ట్ నుంచి గాని ఆర్డర్ చేశారనుకోండి. అలాగా ఫ్లిప్‌కార్ట్ లోపల ఏదైనా సూపర్ యాక్సెస్ కార్డ్ ఉంటే అది వాడారనుకోండి. చాలా తక్కువ డిస్కౌంట్స్ ఇవ్వడం. అలా ఉంటుందనమాట. సో, ఇది ప్రైమరీగా డేటా ఇంజినీర్స్ చేసే టాస్క్. సో, వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయంటే, వీళ్ళు డేటా పైప్‌లైన్స్ డిజైన్ చేస్తారు, బిల్డ్ చేస్తారు. తర్వాత ఈటీఎల్ ప్రాసెస్ అన్నమాట. అండ్ ఈఎల్టీ ప్రాసెస్. వీటి గురించి మనం డీప్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇవి డేటా వేర్‌హౌస్ కాన్సెప్ట్స్. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండ్ లోడ్. ఈఎల్టీ వచ్చేసి ఎక్స్ట్రాక్షన్, లోడ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నమాట. డేటాబేసెస్‌తో పనిచేస్తారు. వి వర్క్ విత్ బోత్ ఎస్‌క్యూఎల్ అండ్ నోఎస్‌క్యూఎల్ డేటాబేసెస్. సో, ఈ సీరీస్ లోపల మనం ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్ అండ్ నోఎస్‌క్యూఎల్ డేటాబేసెస్ బోత్ డిస్కస్ చేస్తాము. అండ్
ఎవ్రీథింగ్ డీప్‌గా నేర్చుకుందాం. డేటా వేర్ హౌసెస్ అసలు డేటా వేర్ హౌస్ లోపల ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? డేటా స్టోరేజ్ ఎలా డేటాని స్టోర్ చేయాలి? అనలిటిక్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం డేటా సైంటిస్ట్‌తో, అనలిస్ట్‌లతో, టీమ్స్‌తో మనం కొలాబరేట్ అవుతూ వర్క్ చేస్తుంటాం. మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి డేటా పైప్‌లైన్స్ బిల్డ్ చేయడం అండ్ ఈఎల్టీ ప్రాసెస్ అండ్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ అన్నమాట. ఓకేనా? అసలు డేటా ఇంజినీర్స్‌కి, ఈ డేటా సైంటిస్ట్‌కి, డేటా అనలిటిక్స్‌కి తేడా ఏంది? సో, డేటా ఇంజినీర్స్ వచ్చేసి ఎక్కువ డేటా పైప్‌లైన్స్ బిల్డ్ చేయడం, స్టోర్ చేయడం, అసలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సంట్రేట్ చేస్తారనమాట. సో, డేటా సైంటిస్ట్ వచ్చేసి మనం ఇచ్చిన డేటా ఉంటది కదా! ఆ డేటా లోపల నుంచి ఆల్గోరిథమ్స్ బిల్డ్ చేయడం, డేటా మోడలింగ్స్ బిల్డ్ చేయడం, అసలు స్టాటిస్టిక్స్ అంటే కన్సిడర్ మనం ఒక రా డేటా ఇచ్చామనుకోండి. సో, డేటా ఇంజినీర్‌గా మనం ఏం చేస్తామంటే ఆహ్, ఏదో ఒక మన దగ్గరున్న డేటానంతా వాళ్ళు ఫెచ్ చేసుకొని వాడుకునే విధంగా ఇస్తాం. దాంట్ లోపల నుంచి మీరెళ్ళేసి కన్సిడర్ ఒక క్రికెటర్ ఉన్నాడనుకోండి 'విరాట్ కోహ్లీ'. 'విరాట్ కోహ్లీ' ఎన్ని మ్యాచెస్ ఆడాడు? అతని యావరేజ్ ఎలా ఉంది? ఇవన్నీ కాలిక్యులేట్ చేసుంటాం కదా! దాని లోపల నుంచి ఏదైనా ఒక మోడల్‌ని బిల్డ్ చేస్తారనమాట ఈ డేటా సైంటిస్ట్‌లనమాట. సో, అనలిటిక్స్ వచ్చేసి ఆ డేటాని మామూలు నార్మల్ పీపుల్ అర్థమయ్యే విధంగా మారుస్తారనమాట. అంటే దాంట్ లోపల నుంచి కన్సిడర్ టేబుల్స్ గాని ఇట్లాగా అన్ని డేటా స్టోర్ అయ్యి ఉంటుంది. దీంట్ లోపల నుంచి అనలిటిక్స్ ఏం చేస్తారంటే వాటిలన్నిటిని అనలైజ్ చేసి ఒక మనకు అర్థమయ్యే విధంగా చెప్తారనమాట. ఇది డిఫరెన్స్ డేటా ఇంజినీరింగ్‌కి, డేటా సైన్స్‌కి అండ్ డేటా అనలిటిక్స్‌కి. ఓకేనా అండి? సో, ఇది చెప్పాను కదండీ! ఈ సీరీస్ చాలా లాంగ్‌గా ఉండబోతుంది. దీని లోపల ఈ ప్రతి ఒక్క టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. నాట్ ఓన్లీ డిస్కస్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఉండబోతుంది. సో, ఫస్ట్ వచ్చేసి ఈ సీరీస్‌లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం ఫండమెంటల్స్ ఆఫ్ డేటాబేసెస్ అండ్ ఎస్‌క్యూఎల్ నేర్చుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఎస్‌క్యూఎల్. అడ్వాన్స్డ్ ఎస్‌క్యూఎల్ అంటే లైక్ విండోస్ ఫంక్షన్స్ ఇలాంటివి ఉంటాయి. ప్రొసీజర్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ట్రిగ్గర్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డేటా మోడలింగ్. నెక్స్ట్ వచ్చేసి నోసీక్వెల్ డేటాబేసెస్. నెక్స్ట్ వచ్చేసి ఈటీఎల్ పైప్‌లైన్స్ బిల్డ్ చేయడం. నెక్స్ట్ డేటా వేర్‌హౌస్ అంటే ఏంటి? దానికి డిఫరెన్సెస్ బిట్వీన్ డేటా లేక్స్ ఎప్పుడు వాడతాం అనేది. సో, క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఫర్ డేటా ఇంజినీరింగ్ మనం ఏ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అంటే మేజర్‌గా మనం ఏడబ్ల్యూఎస్ యూజ్ చేయబోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి బిగ్ డేటా టెక్నాలజీస్. అసలు ఈ బిగ్ డేటా అంటే ఏంటి? అసలు ఈ బిగ్ డేటా ఎలా ఎగ్జిస్ట్ అయింది? అన్న దాని గురించి కూడా మనం నీట్‌గా డిస్కస్ చేసుకుందామండి. నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ వచ్చేసి అసలు ఈ బిగ్ డేటా అంటేనే ఏంది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం ఈ డేటా ఇంజినీరింగ్ వచ్చింది ఈ బిగ్ డేటా వల్ల. సో, మనకు అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హడూప్ అండ్ స్పార్క్ ఇవి వచ్చేసి డేటా ఇంజినీరింగ్ ఫ్రేమ్‌వర్క్స్. నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ స్ట్రీమింగ్ అండ్ వర్క్ ఫ్లో ఆర్కెస్ట్రేషన్. మీకు రియల్ టైమ్ స్ట్రీమింగ్ ఏంటంటే లైవ్ మ్యాచ్ చూస్తుంటాం కదా! ఆ లైవ్ మ్యాచ్ లోపల డేటాని మనం ఎక్కడ స్టోర్ చేయము. యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ ప్లే అయ్యేది ఇక్కడికొచ్చేస్తుందన్నమాట. అంటే అక్కడ క్రికెట్ ఆడుతున్నారనుకోండి మనం హాట్‌స్టార్ లోపల ఏదో లైవ్ చూస్తుంటాం. ఎలాంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి దాని గురించి కాఫ్కా అన్నమాట. వర్క్ ఫ్లో ఆర్కెస్ట్రేషన్ ఇదొచ్చేసి బ్యాచ్ ప్రాసెసింగ్, ఎయిర్ ఫ్లో అన్నమాట. సో, మనం అసలు ఇండస్ట్రీ లోపల ఎలా వాడతారు? అసలు ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? సో, ఈ సీరీస్ లోపల మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డేటా ఇంజినీరింగ్ ఉండబోతుంది. సో, తప్పకుండా ఈ సీరీస్‌ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ డేటా ఇంజినీరింగ్ అసలు ఇంత ఇంపార్టెంట్‌గా ఎలా మారింది ప్రస్తుత రోజుల్లో? సో, డేటా ఇంజినీరింగ్ ఏంటంటే ప్రస్తుతం రోజుల్లో డేటా ఈస్ మనీ అంటున్నారందరూ. మీరు వినే ఉంటారు. ఎందుకంటే డేటా టూ లార్జ్‌గా అయిపోయింది. ఏ ఏఐ మోడల్ బిల్డ్ చేయాలన్నా గాని, ఏ చాట్ జీపీటీ లాంటి జనరేటివ్ ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్ బిల్డ్ చేయాలన్నా గాని, వాటిల్ని ఏదో ఒక డేటా మీద ట్రైన్ చేయాలి. సో, ఆ డేటా మీద ఏ దాని మీద ట్రైన్ చేయాలన్నా గాని మనకి డేటా గావాలి. సో, అందువల్ల ఈ డేటా ఇంజినీర్స్‌కి చాలా డిమాండ్ పెరిగిపోయిందనమాట. సో, మనం ఏ డెసిషన్ తీసుకోవాలన్నా గాని ప్రీవియస్ డేటా బేస్డ్ తీసుకుంటాం. కన్సిడర్ ఎక్కడ మనకి మిస్టేక్స్ వస్తుంది. అలాంటి థింగ్స్ అన్నీ గూడా మనం డేటా బేస్డే కదా! మనం ఏది చేయాలనుకున్న ప్రీవియస్ డేటా చూసుకొని చేసుకుంటాం. అందువల్ల ఈ డేటా ఇంజినీరింగ్ అనేది ప్రస్తుతం ఉన్న సినారియోలో చాలా బూమ్‌లో ఉందనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేను డేటా ఇంజినీరింగ్ మీతో పాటు కూడా నేర్చుకోబోతున్నాను. అసలు డేటా ఇంజినీరింగ్ నేను ఎలా నేర్చుకుంటాను? అండ్ అసలు ఇప్పుడు వరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏంటి? అండ్ నేను వర్క్ చేసిన రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇవన్నీ మీతో నీట్‌గా షేర్ చేసుకుంటానన్నమాట. ఓకేనా? సో, మనం ప్రస్తుతం అసలు డేటా ఇంజినీరింగ్ అంటే ఏంటి? అసలు డేటా ఇంజినీర్ ఏం చేస్తాడు? అసలు ఈ సీరీస్ రోడ్ మ్యాప్ ఏంటి? ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ మీకేదైనా క్వెషన్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మనం ఈ డేటా ఇంజినీరింగ్ సీరీస్‌ని అతి త్వరలో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? థాంక్స్ అండి.